పిల్లలు అరవకూడదు, అట్లా పిల్లలు అరవకూడదు, అరవకూడదు, అరవకూడదు. చేతులు ఉన్నాయా? చేతులన్నీ ఇలా చాపండి, వేలు చూపియండి, ప్రతి ఒక్కరు వేలు చూపియండి. మీకు ఈరోజు ప్రత్యేకమైన స్పెషల్ ఉంది, వేలు చూపియండి. ఈ వేలు ఇలా దగ్గరికి తీసురండి, ఇలా మీ పెదాల మీద ఉంచండి. అలానే ఉంచండి. 15 నిమిషాలు 20 నిమిషాలు మీరు కీప్ సైలెన్స్, అలానే ఉండాలా. మధ్యలో టీచర్స్ దయచేసి గమనించి పిల్లల్ని కాస్త కంట్రోల్లో ఉంచండి. మరి మీకు పప్పెట్ షో అని మీకు తెలిసిపోయింది కదా, వినటానికి సిద్ధంగా ఉన్నారా? ఓ ఎస్ చెప్తారా? ఓ ఎస్, ఫింగర్ ఆన్ యువర్ లిప్స్. అమ్మయ్యా, హాయ్ ఫ్రెండ్స్. అర్రే ఈ పిల్ల ఎవర్రా బాబోయ్, ఈ పిల్ల ఎవరు? హాయ్ ఫ్రెండ్స్. అయ్యో ఇదేంటి? ఏ చింకి, ఏ చింకి, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావే? అసలు కనిపించలేదు. హాయ్ హాయ్ చెప్తారా మరి మీరు? చింకి చింకి, నువ్వు హాయ్ చెప్తున్నావు, విబిఎస్ పిల్లలకి హాయ్ చెప్పేది, ప్రైజ్ లార్డ్ చెప్పలేదేంది? చింకి చెప్పవే, ప్రైజ్ లార్డ్ ఎందుకు చెప్పలేదు? హాయ్ చెప్పాను కదా ఆంటీ. హాయ్ చెప్తే సరిపోద్దా? హాయ్ కాదు, ఏం చెప్పాలి? ప్రైజ్ లార్డ్ చెప్పాలి. చూసావా మా పిల్లలు ఎంత చక్కగా ప్రైజ్ లార్డ్ చెప్తున్నారో? నిన్న నేర్చుకున్నారు తెలుసా? అంకుల్ ఏం చెప్పారు మనకేం చెప్పారు? పిల్లలు అంకుల్ ఏం చెప్పారు మనకి? చేతులు జోడించి దైవ సేవకులకి, ఆంటీ వాళ్ళకి, అంకుల్ వాళ్ళకి, సండే స్కూల్ టీచర్స్కి ఏం చెప్పాలి? ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చింకీకి ప్రైజ్ లార్డ్ చెప్తారా? ప్రైజ్ ద లార్డ్ చింకీ. ప్రైజ్ ద లార్డ్ ఆంటీ. సరే కానీ చింకీ చింకీ, అసలు ఇప్పటికి ఎన్ని రోజులైంది తెలుసా విబిఎస్ స్టార్ట్ అయ్యి? పిల్లలమ్మ ఎన్ని రోజులైంది నాన్న మనకి విబిఎస్ స్టార్ట్ అయ్యి? 5 రోజులైంది. లేజీ గర్ల్, 6th డేన వచ్చావా నువ్వు? అయ్యా ఆంటీ భలే వారే, నేను రోజు వస్తున్నాను ఆంటీ. అవునా చింకీ, నువ్వు రోజు వస్తా నాకు కనపడకుండానే వెళ్ళిపోతున్నావా? అవునా ఆంటీ. అదేంటి నాకు కనపడకుండా వెళ్ళిపోవటం ఏంటి? ఆంటీ మీరేం అనుకోకపోతేనే చెప్తాను ఆంటీ. నేనేం అనుకోనులే. చెప్పు చెప్పు, ఎందుకు రావట్లేదు? ఆంటీ మీరేం అనుకోకపోయినా కింద పిల్లలు, అంకుల్ వాళ్ళ, ఆంటీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో ఆంటీ నేను చెప్తే. అయ్యో నువ్వు రోజు వస్తున్నావు కదా, మేమేం ఫీల్ అవ్వంలే. నిజంగా ఎందుకు మమ్మల్ని వచ్చి కలవట్లేదో నువ్వు చెప్పు. మీరేమైనా ఫీల్ అవుతున్నారా పిల్లలు? ఫీల్ అవ్వట్లేదు కదా? చింకీ మా పిల్లలు ఏం ఫీల్ అవ్వట్లేదమ్మా. నువ్వే మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. అసలు నువ్వు ఎందుకు మమ్మల్ని వచ్చి కలవలేదు ఇన్ని రోజులు? ఆంటీ మరి అది ఆంటీ చెప్పనా వద్దా? అయ్యి భలే దానివే పిల్ల, భలే నానబెడుతున్నావే నువ్వు. మరీ లేదు గిరి లేదు, చెప్పు ఎందుకు రావట్లేదు నువ్వు అసలు మమ్మల్ని కలవడానికి? అమ్మో ఆంటీ నేను చెప్పను ఆంటీ, నాకు సిగ్గుగా ఉంది ఆంటీ. ఏం సిగ్గుపడబాకలే అమ్మాయి. చింకీ నువ్వేం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మేమేం అనుకోము. ఆంటీస్ అంకుల్స్ మీరేమని అనుకుంటున్నారా? పాపం చింకీ సిగ్గుపడుతుంది, భయపడుతుంది. ఇన్ని రోజులు చింకీ రాలేదని మీరేమైనా బాధపడుతున్నారా? ఆంటీ అంకుల్స్ మీరేమైనా బాధపడుతున్నారా? బాధపడుతున్నారా అన్న? మీరేమైనా బాధపడుతున్నారా చింకీ రాలేదని? బాధపడట్లేదంట. చూడు చింకీ, ఎవ్వరు బాధపడట్లేదు. చూసావా మా పిల్లలు ఎంత ఎదురు చూస్తున్నారో. నువ్వు ఎవ్రీడే చింకీ ఎప్పుడు వస్తుంది, చింకీ ఎప్పుడు వస్తుందని నన్ను ఎన్నిసార్లు అడిగారు తెలుసా? వాళ్ళ నీ కోసం అంత ఇదిగా కనిపెట్టుకొని ఉంటే నువ్వేంటి చింకీ ఏమో అనుకుంటారంటావు. ఏమనుకోరు. నువ్వెందుకు రావట్లేదు, మమ్మల్ని ఎందుకు కలవకుండా వెళ్ళిపోతున్నావు చెప్పు మరి ఇప్పుడు? ఆంటీ మరి అది అక్కడ లాస్ట్లో స్నాక్స్ ఇస్తున్నారు కదా, దానికోసం అని చెప్పి నేను సూపర్గా ఉంటాయి అని చెప్పి ఫాస్ట్గా తుర్రుమని పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను ఆంటీ. అయ్యో స్నాక్స్ కోసం
ఇష్టం పడి స్నాక్స్ కావాలని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావా? ఎంత పని చేసావు చింకి. ఈ రోజు నుంచి నేనేం చేస్తానంటే నాకు కూడా ఒక స్నాక్స్ ప్యాకెట్ ఇస్తారు తెలుసా నీకు? అది నేను తిననులే, నీకే ఇచ్చేస్తాను. మరి రోజు వస్తావా? ఓ ఎస్ ఆంటీ, నేను వస్తావా? తప్పకుండా వస్తాను. మరి- థాంక్ యూ ఆంటీ. మరి తలకైసరి గూపమేంటి? వస్తావా లేదా? వస్తాను ఆంటీ. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. మరి 5 రోజులు వచ్చావు, 6వ రోజు కూడా ఈరోజు అటెండ్ అయ్యావు. మా పిల్లలు కూడా తెలుసా నీకంటే ముందొచ్చి చిన్న చిన్న పక్షులన్నీ చింతలన్నీ వదిలి అని ఎంత చక్కగా పాట పాడుతున్నారో. మరి నువ్వు ఇన్ని రోజులు వచ్చావు కదా, ఎన్నో స్టోరీస్ నేర్చుకున్నావు, ఎన్నో పాటలు నేర్చుకున్నావు. మరి నీకు ఏ పాట నచ్చిందబ్బా? ఆంటీ నా పేరు చింకీ కదా. అవును. ఆ పేరు రానే పాట ఉందా ఆంటీ? చింగ్ 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 చింగ్. ఓ నీకు చింగ్ చింగ్ పాట అంటే ఇష్టమా? అవునా ఆంటీ? మనకు కూడా ఇష్టం కదా పిల్లలు. చింగ్ చింగ్ పాట అంటే ఎంతమందికి ఇష్టం లేదు చెప్పండి? అరే సరిగ్గా వినండి, ఎంతమందికి ఇష్టం లేదు? ఎంతమందికి ఇష్టం? అబ్బో అబ్బో, ఇది బుడ్డది కూడా చేయెత్తుతుంది, చింకి కూడా చేయెత్తేసేసింది. ఆంటీ ఆంటీ నేను పాడతాను ఆంటీ, ఒక్కసారి ఆంటీ. అయ్యో ఇప్పుడే వదిలే. ఆగు, కొంచెం మెల్లగా ఓపిక పట్టు. అందరు స్నాక్స్ తినేటప్పుడు రోజు నువ్వు తుర్రుమని వెళ్ళిపోతున్నావు, మరి ఈరోజు ఆగవా ఏంటి? వాళ్ళు స్నాక్స్ తినడానికి వెళ్ళేటప్పుడు అప్పుడు నీకు ఛాన్స్ ఇస్తా, అప్పుడు నువ్వు పాట పాడు. అబ్బో సరే ఆంటీ, ఎప్పుడో లాస్ట్ ఇచ్చారు నాకు ఛాన్స్. ఇస్తానులే, ఒకటి కాదులే. అన్న మీ ప్యాకెట్ కూడా ఇస్తారా చింకీకి? ఇస్తాం. చూసావా చింకి, అన్న ప్యాకెట్ కూడా నీకు ఇస్తారంట. నీకు 2 ప్యాకెట్లు కాబట్టి నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తాను నీకు, నువ్వు దానికి జవాబు చెప్పాలి. అమ్మో ఆంటీ, క్వశ్చన్స్ అంటే నాకు భయం, నేను వెళ్ళిపోతాను ఆంటీ. నన్ను క్వశ్చన్ అయ్యో ఈ పిల్లతో పెద్ద చావొచ్చింది ఈ చింకి తోటి కదా. చింకి ఊరికనే భయపడతావేంటమ్మా నువ్వు? నాకు భయం ఎక్కువ ఆంటీ. అయ్యో భయపడబాక పిల్ల. చింకి చూడు, మా పిల్లలందరూ ఎంత బ్రేవ్గా ఉన్నారో, పొద్దున్నే చీకటితో లేసి వచ్చేస్తున్నారు. నువ్వు ప్రతిదానికి భయపడతావేంటమ్మాయి? నువ్వు అట్లా భయపడకూడదు. చాలా సింపుల్ క్వశ్చనే నేను వేసేది నీకు. ఏమంటావా? నీకు ఒక చిన్న ప్రశ్న అయినా వెయ్యండి ఆంటీ. ఏం ప్రశ్న వేయాలో ఏమేద్దాం రా మనము? ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుదామా చింకీని? సరే చింకీ, ఈరోజు VBS ఎన్నో రోజు? అబ్బో ఇంత సింపుల్ క్వశ్చనా? ఈరోజు 6th డే ఆంటీ, మీకు తెలీదా? అరే అబ్బా, మీ ఊర్లో ఎంత ఎండగుందంటే మా తలకాయలో ఉన్న మెదడంతా ఎండిపోతుందిరా బాబు, అన్నీ మర్చిపోతున్నాను. ఆంటీ మీతో పచ్చి, మీరు మా తెనాలు అంటున్నారు. అయ్యో సర్లే, మీ తెనాలు మంచిదేలేమ్మా. సరే మీ తెనాలు చాలా మంచిది. కానీ ఇప్పుడు నేను సింపుల్ క్వశ్చన్ అడిగాను అన్నావు కదా, సరే మరి ఇంకా సింపుల్ క్వశ్చన్ అడుగుతా నిన్ను. మరి నీకు ఏ స్టోరీ నచ్చిందబ్బా? నాకు ఆంటీ దెబోరా స్టోరీ బాగా నచ్చింది ఆంటీ. ఎందుకంటే అమ్మాయి కూడా ఒక ఆడపిల్లే, కానీ పక్కన ఊరికి యుద్ధానికి వెళ్ళింది కదా, చాలా బ్రేవ్గా. నేను అలా ఉండాలనుకుంటాను ఆంటీ, కానీ నాకేమో చాలా భయం ఆంటీ. అవునా, నీకు దెబోరా స్టోరీ నచ్చిందా? అవునా ఆంటీ. దెబోరా ఆమె ఒక గొప్ప ప్రవక్తిని, ఆడ మనిషి అయినా కానీ యుద్ధానికి వెళ్ళింది కదా. అవునా పిల్లలు, యుద్ధానికి వెళ్ళిందా? అవునా, చాలా దూరం వెళ్ళింది కదా యుద్ధానికి. ఎవరితో వెళ్ళింది యుద్ధానికి? బారాకుతో వెళ్ళింది. ఎవరితో వెళ్ళింది? బారాకుతో యుద్ధానికి వెళ్ళి ఓడిపోయిందా గెలిచిందా? ఈ స్టోరీ విన్నావా చింకి నువ్వు? విన్నానా ఆంటీ. మరి ఈ దెబోరా స్టోరీని బట్టి నీకు ఎట్లా ధైర్యం వచ్చిందబ్బా? నీకేమేమంటే భయం అసలు? ఆంటీ నాకు చీకట్ అంటే భయము, ట్రాఫిక్ అంటే భయం, కుక్కలైతే ఆంటీ బౌల్ లెగుస్తాయి ఆంటీ, అంత భయం. కుక్కలంటే మాకు కూడా భయం రోయ్ కదా. మీకు భయం ఉందా లేదా? మీ ఊర్లో కుక్కలు ఉన్నాయా లేవా? ఆంటీ నేను చెప్పేది వినండి ఆంటీ. సరే ఏదో చెప్తుందిరా, కాకుందాం. ఆంటీ నాకు ఎవరైనా చనిపోయారంటే వాళ్ళ ఇంటి వైపు వెళ్ళాలన్నా, రోడ్డు వైపు వెళ్ళాలన్నా కూడా భయం ఆంటీ. సో సాడ్ ఆంటీ. అయ్యో అమ్మో, నిజమే కదా. ఎవరన్నా చనిపోతే అటు వెళ్ళాలంటే మనకు కూడా భయం వేస్తుంది కదా. అమ్మో, చింకికి కూడా భయం వేస్తుందంట. మరి చింకి, మరి నీకు ఎట్లా ధైర్యం వచ్చిందబ్బా? ఆంటీ
ఈ VBS లో నేను దెబోరా కథ విన్నా కదా, నాకైతే చాలా రిలీఫ్ వచ్చింది ఆంటీ. అస్సలు భయమే పోయింది ఆంటీ. నాకు ఒకటి విశ్వాసం ఉంచానంటే ఏసై పైన నేను. అబ్బా, వెరీ గుడ్ చింకి. నీకు నా భయం అంతా పోయిందా? మొత్తం పోయింది ఆంటీ. మరణ భయం కూడా పోయింది ఆంటీ నాకు. వెరీ గుడ్. మా పిల్లలు చూడ నేను ఎంత అప్రిషియేట్ చేస్తున్నారో. భయం ఎట్లా పోయింది చింకి? ఎందుకంటే మా పిల్లలకు కూడాను, ఇక్కడ చేరి వచ్చిన పిల్లలకు కూడా కుక్కలంటే భయము, చీకటంటే భయము. అమ్మో, మాలో కొంతమంది పెద్దోళ్ళకి తెలుసా, చచ్చిపోవాలంటే కూడా, చచ్చిపోతే ఏమవుద్దని కూడా చాలా భయం. మరి నీకు ఆ భయం లేకుండా ఎట్లా భయాన్ని జయించావో చెప్పవా చింకి? ఆంటీ, దెబోరాకి ఏసే తోడున్నాడు కదా, నాకు కూడా ఏసే తోడున్నాడు ఆంటీ. నేను ఎక్కడికి వెళ్ళా ఏసై ఉంటాడు. నాకు మరణ భయం లేదు, చీకటి భయం లేదు, కుక్కల భయం, ఏ భయం లేదు ఆంటీ నాకు. అవునా? ఏసైని నమ్ముకుంటే భయం అంతా తీసేస్తాడంట, అవునా కాదా? అవును, చింకికి తీసేసాడని లేదా భయము? తీసేసాడు. ఏసై అందు విశ్వాసం ఉంచితే మన భయం కూడా పోతుందంట. నీకు అసలు ఎట్లా విశ్వాసం కలిగింది చింకి? నువ్వేం చేసావు? ఆంటీ, ఏసయ్య నా కోసం ఈ లోకానికి వచ్చాడు ఆంటీ. సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కాచాడు, తిరిగి లేచాడు. నా దగ్గర ఏసై ఉన్నాడు, నాతో ఏసై ఉన్నాడు. అందుకే నేను భయపడ్ను, నాకు భయం పోయింది. వావ్, చూసారా? చింకికున్న భయం అంతా పోయిందంట. చాలా సంతోషం రా. భలే, చాలా సంతోషం. సరే మరి. అంతేకాదు ఆంటీ, నేను నాకు హెల్ప్ కావాలని ఏసయ్యని అడిగా, ప్రేయర్ చేశా. ఏసయ్య కూడా నాకు హెల్ప్ చేశారా ఆంటీ? అవునా? చూడండి, మనకు కూడా ఏదైనా హెల్ప్ కావాలంటే ఎవరిని అడగాలి? ఏసయ్యని ప్రార్థన చేస్తే ఏసయ్య ప్రార్థన ఆలకించి మనకి సహాయపడతాడు. యుద్ధం వచ్చినా కానీ, చీకటి ఉన్నా కానీ కదా, ఇంకా కుక్కలు వచ్చినా, ఎగ్జామ్స్ అన్నా, మ్యాథ్స్ అన్నా, వామ్మో హిందీ చదవాలన్నా రాయాలన్నా, ఎన్ని భయాలున్నా కానీ ఏసయ్య సహాయం చేస్తాడు. సరే చింకి. ఆంటీ, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యు. వామ్మో, ఈ పిల్ల చాలా గట్టి పిల్ల. నాకే క్వశ్చన్స్ వేస్తావా అమ్మాయి నువ్వు? ఆంటీ, మరి మీరు ఇన్ని రోజులు VBSకి వచ్చారు కదా, అవును. మీకేం లెసన్ నచ్చింది? అమ్మో, ఇది చాలా గట్టి పిండం రా, గడుగ్గా ఈ పిల్ల నన్నే క్వశ్చన్స్ వేస్తుంది. దీనికి చెప్తానులే నేను ఇప్పుడు. చింకి, శ్రద్ధగా వినమ్మా. వింటున్నా ఆంటీ. నేను కూడా 5 days అయిపోయింది, 6th dayకి వచ్చేసాను కదా. ఏసై నాతో కూడా మాట్లాడాడు తెలుసా? ఏ స్టోరీ ద్వారానో నువ్వు గెస్ట్ చేస్తావా ఆంటీ? అది మా పిల్లలు చెప్తారు చూడండి. బి ఫర్ జే ఫర్ బెట్టి జాన్ స్టోరీ ద్వారా ఏసయ్య నాతో కూడా మాట్లాడాడు. బెట్టి జాన్ చిన్న వయసులోనే ఏసయ్య విశ్వాసం ఉంచారు, పాప క్షమాపణ పొందారు. కాలేజ్కి వెళ్ళి వాళ్ళు చక్కగా ఆ దేవుని వాక్యాన్ని నేర్చుకొని చైనా దేశానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి ఏసై కోసం తమ జీవితాన్ని అర్పించారు. చింకి, నేను కూడా నాతో కూడా ఏసై మాట్లాడాడు తెలుసా చింకి? ఆంటీ, చెప్పమ్మా. ఆంటీ, VBS చిన్నపిల్లలకి కదా, మరి ఏసయ్య పిల్లలతో మాట్లాడతాడా లేకపోతే పెద్దోళ్ళతో మాట్లాడతాడా? భలే అడిగావు చింకి. ఏసయ్య చిన్నపిల్లలతో మాట్లాడతాడు, పెద్దవాళ్ళతో, టీచర్స్తో, అంకుల్స్తో, ఆంటీస్తో, అందరితో మాట్లాడతాడు. మీకు లెసన్స్ చెప్పే టీచర్స్తో మాట్లాడతాడు. తర్వాత మీకు సహాయపడే అంకుల్స్తో మాట్లాడతారు. నువ్వు స్నాక్స్ తీసుకొని తుర్రమని పారిపోతున్నావే, ఆ అంకుల్ వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడతాడు. దేవుడు అందరితో మాట్లాడతాడు తెలుసా చింకి నీకు? అవునా ఆంటీ? సరే చింకి, నీతో మాట్లాడి చాలా సంతోషంగా ఉంది. కానీ అదిగో మరే వెనకాల అంకుల్ వాళ్ళు స్నాక్స్ ఎప్పుడెప్పుడు ఇద్దామా అని ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని మరి రేపు మాట్లాడుకుందామా మనం చింకి? ఓకే ఆంటీ, బాయ్ ఆంటీ. చింకి 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 ఆగు ఆగు ఆగు. నువ్వు బాయ్ చెప్పాలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే ఎట్లా? మరి రేపు వస్తావా రావా? ఆంటీ, షార్ప్గా 7:15కి వస్తా ఆంటీ. 7:15కి వస్తావా? అవునా ఆంటీ? పిల్లలు మీరు ఎప్పుడు వస్తారు? మా పిల్లలు కూడా నీకంటే ఫస్ట్ వస్తారమ్మా.
చూద్దాము. రేపు పొద్దున్న రాగానే మరి నువ్వు మాకు కనిపిస్తావా లేదా? ఆంటీ ఫస్ట్ మీకే కనిపిస్తా, ప్రైజ్ లార్డ్ ఆంటీ అని చెప్తా. వెరీ గుడ్ గర్ల్, వెరీ గుడ్ గర్ల్. మరి మనం బాయ్ బాయ్ చెప్దామా చింకీకి? బాయ్ బాయ్ చింకీ, బాయ్. ఆంటీ ఆంటీ నీ స్నాక్స్ ప్యాకెట్స్ నాకు ఇస్తా అన్నావుగా. అరే అసలు మర్చిపోలేదురా చింకీ. చాలా భాగ్యరాజ్ అంకుల్ కూడా ఇస్తా అన్నారు ఆంటీ. చింకీ చాలా గట్టి పిల్లరా, అసలు స్నాక్స్ మర్చిపోలేదు. సరే నా స్నాక్స్, నీ స్నాక్స్ నువ్వు తీసుకో, నా స్నాక్స్ ప్యాకెట్ నీకు ఇస్తాను, భాగ్యరాజ్ అంకుల్ ప్యాకెట్ కూడా నీకే ఇస్తాడు. 3 తీసుకొని వెళ్ళు, 3 తీసుకొని వెళ్ళి రాత్రంతా గుర్రు పెట్టి నిద్రపోయి లేట్గా రాబాక. రేపు పొద్దున్నే లేచి తొందరగా రెడీ అయిపోయి పొద్దున్నే వచ్చేయి మరి, సరేనా? ఆంటీ ఓకే బాయ్ చెప్పండి పిల్లలు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అంకుల్, బాయ్ ఆంటీ.